పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దూతల చేత పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, మీ నామానికి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. నేను ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క వేడుకలు ప్రభా ఈ యొక్క కుటుంబంలో చేసుకుంటున్నగా ప్రభా మమ్మల్ని కృప చూపండి, మా ఏళ్ళ దయ చూపండి. నైనా చేరిన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరింతగా ఆరోగ్యమందును ఐశ్వర్యమందును వారిని ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సమృద్ధి అయిన పని చేత తండ్రి, సమృద్ధి అయిన జీతం చేత సమృద్ధిగా నూతన సంవత్సరం అంతా కూడా వారు సమృద్ధి చేత మీరు నింపబడమని మేము ప్రార్థిస్తున్నాం మా తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని మరింతగా మీరు ఆశీర్వదించమని, పరిశుద్ధాత్మ కాపుదలను వారికి ఖాయమని మేము ప్రార్థిస్తున్నాం మా తండ్రి. తండ్రి, గడిచిన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకై మీ నామానికి వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. మీకు స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. నేను గడిచిన కాలంలో మీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ కాపుదలను మాకు దగ్గరగా ఉంచి ప్రభా, ఎంత ప్రయాణం ఉన్నప్పటికీ, ఎంత తండ్రి ఎరుకు ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ కాపుదల చేత మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని చూస్తే తండ్రి మాకు ఆశ్చర్యం వేస్తున్నది నా తండ్రి. ప్రభువా, మీ నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. నైనా ఇక నూతన సంవత్సరం అంతా కూడా మరింతగా మీ యొక్క ప్రేమను మా ఏళ్ళ చూపించి మరింతగా మా యొక్క కుటుంబాలను మీరు అభివృద్ధి చేయమని మేము ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మా పిల్లల ఆరోగ్యమందును మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మా కుటుంబ సభ్యులందరి ఎడలా మీరు కృప చూపి ఆరోగ్యమందును మీరు కాచి కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం మా తండ్రి. తండ్రి ప్రభువా, మా యొక్క గ్రామంను మీరు ఆశీర్వదించండి, కాచి కాపాడండి. మా యొక్క మండలమును, మా యొక్క జిల్లాను, మా యొక్క తండ్రి రాష్ట్రమును, ప్రపంచమంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకులైన అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అన్నగారికి, అభిషేకం అన్నగారికి ప్రభుపేట వందనాలు. క్లుప్తంగా 2 వచనాల పాట పాడుకుంటూ దేవుని మహింపరచుదాం. సంవత్సరములు జరుగుచుండగా దేవాని కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దేవాని కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దేవాని కార్యము నూతన పరచుము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. సంవత్సరములు జరుగుచుండగా దేవాని కార్యము నూతన పరచుము. అంజుర చెట్టు పూయకుండినా, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపులేకయుండినా, పైరు పంటకు రాకపోయినా, అంజుర చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపులేకయుండునా, పైరు పంటకు రాకపోయినా, నీలో నేను ఆనందించెదను దేవా దేవా యెహోవా. నీలో నేను ఆనందించెదను దేవా
దేవా యెహోవా సంవత్సరములు జరుగుచుండగా దేవాని కార్యము నూతన పరచుము. గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలు పశువులు లేకపోయినా, గిన్నెలో పిండి కానరాకపోయినా, నూనె పాత్ర తడి ఆరిపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గిన్నెలో పిండి కానరాకపోయినా, నూనె పాత్ర తడి ఆరిపోయినా, నీలో నేను ఆనందించెదను, నీలో నేను ఆనందించెదను. దేవా దేవా యెహోవా సంవత్సరములు జరుగుచుండగా దేవాది కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దేవాని కార్యము నూతన పరచుము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. సంవత్సరములు జరుగుచుండగా దేవాని కార్యము నూతన పరచుము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొక మాట విందాం. మీ అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడు మన పక్షంన ఎంత కృప చూపి, ఎంత దయ చూపి మనకి ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు అని అంటే చాలా కృప చూపాడు. అనంతమైన ప్రేమ మన మీద ఉంది. అయితే ఒకటి మనం ఇక్కడ గుర్తెరగాల, ఏంటంటే ఈ లోక ప్రేమలు మనం అర్థం చేసుకుంటే ఏం కనపడుతుంది మనకు? ఎవరైనా మనకు మేలు చేస్తారంటే దాని వెనకలో ఏముంటుంది? ఏదో ఒకటి మనలో కోరి మనకు మేలు చేస్తారు, అంటే మన నుంచి ఏదో ఒకటి ఆశించి వాళ్ళు మేలు చేస్తారు. అయితే దేవునిది ఏమైనా అలాంటిది ఉందా దేవునికంటే? ఏం లేదు, కానీ ఒక్కటి మాత్రం కనపడుతుంది. అదేంటంటే ఈ రాత్రి మనం అది అర్థం చేసుకోవాలి. ఏంటంటే అదేంటంటే ఆయనకు స్వార్థం లేనివాడు, కానీ ఆయనకి ఒకటి ఉంది మన పక్షం. ఏంటంటే ఆశ. ఏంటది? ఆశ. స్వార్థం కాదు, అది ఆశ. ఏం ఆశ అంటే మనము ఆయన పని చేయాలన్నది ఆయన ఆశ. గత జీవితంలో దేవుడు ఆయుష్ మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే మనము దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, అంటే దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. వాక్యాల్లో ఎన్నో చోట్ల మనకి కనబడుతుంది. ఏంటంటే మనం పౌలు చరిత్ర కానీ అపోస్తలుల చరిత్ర కానీ మనం చూస్తే వాళ్ళ చరిత్రలు ఎట్లున్నాయంటే, వారి చరిత్రలో మనం చూసినప్పుడు అవొక మనకు ఎట్లుంటాయంటే ఇంకా మరుపురానుగా ఉన్నట్లుంటాయి. అంటే ఇంకా అది చూస్తే మనము అబ్బా ఇట్లా ఉండాలన్నట్లుగా ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని, మన దేవుణ్ణి మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఆయన ఎన్నో ఏట దేవుని పనికి ప్రారంభించాడు. ఎన్నో ఏట ప్రారంభించాడు? 30 ఏళ్ళు, 30 సంవత్సరాల్లో ఆయన పని ప్రారంభించాడు. ఎవరి పని అది? తండ్రి పని. తండ్రి పని చేయడానికి ఆయన ఎన్నో ఏట అంటే 30 ఏట. 30 ఏట అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎవను మంచి పెట్టలాడే వయసు అది, కోరికలు రేకెత్తించే వయసు అది. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే మా నాన్న ఒక అన్నట్టు కదా, కాయలాంటి వయసు అది. ఆ కాయలాంటి వయసు అంటే కోరికలు ఎన్నో చెలరేగుతుంటాయి.
ఇప్పుడు మనం యవన జీవితంలో ఉన్నాం, దేవుడిచ్చిన కృప ఇది. మనము ఎన్నిసార్లు మనం పడిపోలేదు చెప్పండి, ఎన్నిసార్లు పడిపోలేదు. కానీ మన ప్రభు అట్లా పడిపోయాడా? పడిపోలే. తండ్రి పని ప్రారంభించిన తర్వాత ఏనాడని వెనక్కి తిరిగాడా? తిరగలే. వాక్యం ఏమని చెప్తుంది? నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక ఏమంటాడు ఆ మాట బాగా జాగ్రత్తగా, నాగటి మీద చేయి పెట్టి వెనక చూసేవాడు నాకు పాత్రుడు కానేరడు అని చెప్పాడు మన ప్రభు. మనం చూడండి, ఎన్నిసార్లు యేసుక్రీస్తు అని ఆయన దగ్గరకు వచ్చి మనం ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతున్నామో మన జీవితంలో ఈ సంవత్సరం ప్రభు నీకు నమ్మకంగా బ్రతుకుతా, ఆయన నమ్మకం ఉండదు. ప్రభు ఈ సంవత్సరం నేను గ్యారంటీగా నీ కోసం నేను జీవిస్తా, ఆయన జీవితంలో నమ్మకత్వం ఉండదు. ఈ సంవత్సరం నీ సేవ చేస్తా, ఆయన చేయలేము. ఇట్లా మనం చూసుకుంటే ప్రియులారా, ఎన్నిసార్లు మన జీవితంలో మనం ఓడిపోయామో కానీ మన ప్రభు అలా ఓడిపోలే. ఆయనే మనకు ఆదర్శం, ఆయనే మనకు ఆదర్శం. పౌలును చూడండి, పౌలు కూడా చూడండి మనకి ఎట్లా చూపించాడా, ఎంత పర్ఫెక్ట్గా చూపించాడు కదా. అయితే ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన దయ చూపి మనకు మరలా ఇచ్చాడంటే పోగొట్టుకున్నట్టు మరలా మనం సంపాదించుకోవాలి. ఏంటి అంటే ఆత్మీయ జీవితం, సాక్ష్య జీవితం. కాపాడుకోవాలి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి, దేవుని మనసు ఎరిగి ఉండాలి. దేవుని మనసు ఎరిగి మనం స్వార్థ పనిలో ముందుకు సాగాల. ఎంత వెనకబడిపోయాం అస్సలు. యవన జీవితాన్ని మనం ఇలా వృధా చేస్తే రేపు పొద్దున మనము నడాలంటే నడలేము. ఒకవేళ వృద్ధాపం వస్తే మనం ఎక్కడ బయలుదేరాలంటే చేరలేము. అట్లాంటప్పుడు ఏం చేయగలం? మనం సువార్త ఏం చెప్పగలం? బలం ఉన్నప్పుడే మనం చేయాలి, బలం లేనప్పుడు చేయకపోతే ఎట్లా సహకరిస్తారు చెప్పండి. అందుకోసమనే ఈ రాత్రి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే, ఆయన దయించి మనల్ని మరలా మరొక సంవత్సరంలోకి నడిపించాడు. ఏంటంటే ఈ సంవత్సరమైన నా పిల్లలు నా కోసం పనిచేస్తారని సంతోషంగా ఆయన చేతులు చాచి మన వంక చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన నుంచి కోరుకునేది ఒకటి, ఆయన మంచి సాక్ష్యం, మంచి జీవితం, మంచి భక్తి, మంచి విశ్వాసం అన్నీ కలిగి స్వార్థ పని చేయటం. ఇది మనం కోరుకుంటున్నాడు దేవుడు. మరి ఈ పని చేయడానికి మనము ఎలా ఉండాలి చెప్పండి? ముందుకు రావాలి. మనం ఎంత వెనకబడిపోతున్నాం చూడండి. మన పొద్దు మునుగులు మన కుటుంబము, మన బాధ్యత భుజాల మీద వేసుకొని తిరుగుతాం, కానీ ప్రభు పనికి వచ్చేసరికి వెనకబడతాం. అందుకని వాక్యం ఏమంటుంది? అందరూ తన సొంత కార్యములు చూతురు కానీ ప్రభు కార్యములు చేయవాడు లేడు అని రాయబడింది వాక్యంలో. మరి వాక్యం మరొక చోట ఆ కార్యం గురించి మాట్లాడితే, దేవుని కార్యములు అశ్రద్ధ చేసిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు అంది. అంటే మరి మనం శాపగ్రస్తులా? పిల్లలు ఆలోచన చేద్దాం. శాపగ్రస్తం కాదు, మనం దేవుడు ఆశీర్వదించాడు. ఏ ఆశీర్వాదం ఇది? ఆత్మీయ ఆశీర్వాదం, కృపావరములు కలిగిన ఆశీర్వాదం, దేవుని కొరకు బలముగా పనిచేసే ఆశీర్వాదం. చాలా మంది అంటుంటారు ఈ దినాన్ని, ఏమంటారు అంటే, నాకు ఇంకా పిలుపు రాలా. బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు పిలుపు కాదా? వాక్యం విన్నప్పుడు నువ్వు మారు మనసు పొందినప్పుడు అది పిలుపు కాదా? ఏది పిలుపు? దేవుని పిలుపు అంటే ప్రియులారా, మనల్ని ఎప్పుడైతే సంధించి నీ హృదయాన్ని మార్చుకొని నేను ప్రభు కోసం అంకితమై బ్రతుకుతానన్నావో అప్పుడే నేను ఆయన పిలిచినట్టు. అంతేకాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఏ వరం అయితే అనుగ్రహించాడో ఆ వరాల్లో నువ్వు ముందుకు సాగడం. నువ్వు సువార్త ఖచ్చితంగా చెప్పాల్సిందే ప్రతి వారు. కాబట్టి ఈ విషయాల్లో మనం వెనకబడిపోయామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఈ సంవత్సరమైన ఆ కార్యాల్లో, దేవుని కార్యాల్లో మనం నిమగ్నమై ఉందాం. ఈ సంవత్సరమైన సువార్త మరలా మనం ముందుకు తీసుకెళ్దాం. ఈ సంవత్సరమైన సంఘ సువార్తలు మనం ప్రారంభిద్దాం. దేవుని కోసం బ్రతుకుదాం. మన గ్రామాల్లోనే చదువు రాని వాళ్ళు ఎంతోమంది పెద్దలు ఆనాడు వాళ్ళు సేవకులుగా లేచి బహుబలంగా ఇప్పటికీ సువార్తలు చేస్తూ ఉన్నారు, సంఘాలు స్థాపించారు. కానీ మనం ఏం చేయనికి? మన యవనవాణి నీ యవన బలం ఎక్కడా అంటే, నా యవన బలం అక్కడ, నా యవన బలం ఇక్కడ అని చెప్పుకుంటున్నాం మనం ఈ రోజున. మన యవన బలం కుటుంబం బాధ్యతలు, మన యవన బలము పరస్త్రీలందరూ, ఇట్లనే మన యవనాలు మధ్యన వేస్ట్ అయిపోతున్నాయి. కానీ దేవుని పని చేయడానికి మనం రావట్లేదు. ఇలాగ ఆలోచన చేసుకొని నమ్మకంగా దేవుని కోసం బ్రతుకుదాం. దేవుడు ఇట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఈ వాక్యం మనం అందరినీ మనలో ఫలింపజేయను గాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో చివరి ప్రార్థన చేస్తాను.